నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి. కొత్త ప్రభుత్వం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అట్లాగే పార్లమెంటు ఎన్నికలు కూడా అయిపోయినాయి. రిజల్ట్ 4 తారీఖు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడంతా కూడా ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాం, ఎంపీని కూడా గెలిపించుకోబోతున్నాం. ఇప్పుడు మేం గెలవాలి అనేటువంటిది గ్రామ స్థాయిలో ఉండేటువంటి నాయకులకు వచ్చింది. ఏ పార్టీ అయినా సరే, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్ ఎన్నికలు, వీటి మీదనే అందరి దృష్టి ఉంది. రిజర్వేషన్లు మారతాయా, అవే రిజర్వేషన్లు ఉంటాయా అనేటువంటిది. నేను పోటీలో ఉంటానా, మా భార్య పోటీలో ఉంటుందా, ఎవరు మా ప్రత్యర్థి ఎవరుంటారు, ఈ అంచనాలలో ఉన్నారు అంతా కూడా. మరి ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది రిజర్వేషన్లు మారుతున్నాయా, మారయా. అసలు రిజర్వేషన్ల అంశం ఏంటి అంటే, ఇక్కడ చూడండి, మనం బీసీ కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి బీసీ సంఘాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం కావచ్చు, అందరూ బాగా డిమాండ్ చేస్తున్నారు. బీసీ సంఘాలు మొత్తం కూడా బీసీ కులగణన అయిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. ఒకవేళ జరపకపోతే ఆ గ్రామ స్థాయిలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, బీసీలకు చాలా అన్యాయం జరిగింది, చాలా సీట్లు తక్కువ వచ్చినాయి. కాబట్టి బీసీ కులగణన అయిన తర్వాతనే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు జరపాలని అనుకుంటున్నారు. అయితే బీసీలకు 52% పైన, అంటే మన ఇక్కడ బీసీల శాతం 52% పైనే బీసీల జనాభా ఉంది. అయితే ఈ బీసీల జనాభా 52% ఉంది. ఆ బీసీల జనాభాకు అనుగుణంగా ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, ఎంపీ టికెట్లు ఇస్తలేరు అనేటువంటిది బీసీలలో చాలా నాటుకపోయింది. మరి కులగణన వేయాలి, బీసీ లెక్కలు తేల్చాలి. బీసీ లెక్కలు తేల్చిన తర్వాతనే లెక్కల ప్రకారమే వాళ్ళకు ఇప్పుడు సీట్లు ఇవ్వాలి. స్థానిక సంస్థలలో ఎంపీ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్, చైర్మన్ అట్లాంటివి. కాబట్టి ఈ కులగణన అనేటువంటిది ఇప్పటికిప్పుడు తేల్చే అంశం కాదు. ఒక 3-4 నెలలు 5 నెలలు బట్టి టైం ఉంటుంది. కులగణన స్టార్ట్ చేసిన కాంచెల్లి అయిపోయేటరకు ఒక 4-5 నెలల టైం పడుతుంది. మరి ఈ 4-5 నెలల్లో ఎలక్షన్లు జరిగాయంటే జరగవద్దు. ఇప్పటికే తెలంగాణలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. సర్పంచుల పదవి కాలం ముగిసిన నాటి నుంచి ఇప్పటికే 4-5 నెలలు అవుతుంది. ఇంకా 4-5 నెలలు పొడిగిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు వస్తాయా రావా అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కాబట్టి ఎన్నికలు ఇప్పుడే జరపాలి. ఒకవేళ జరిపితే ఇది గతంలో ఉండేటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా నిర్ణయం తీసుకునే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా తయారైంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఒక బాధ, ఎన్నికలు నిర్వహించకపోతే ఒక బాధ. ఎన్నికలు నిర్వహిస్తే ఏ రిజర్వేషన్లు ఇవ్వాలి, గతంలో ఉన్న రిజర్వేషన్లు ఇవ్వాలన్నా లేదా కొత్త రిజర్వేషన్ మారాలన్నా, మార్చితే బీసీలకు వచ్చేటువంటి రిజర్వేషన్లు ఎన్ని, ఒకవేళ బీసీ గణన పూర్తయిన తర్వాత ఎన్నికలు పెడితే అప్పటికి బీసీల నుంచి వెళ్ళి వ్యతిరేకత పక్కకు పెడితే కేంద్రం నుంచి వెళ్ళి నిధులు అవి ఇవి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంకట స్థితి, అంటే ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా మారింది. పంచాయతీ ఎన్నికలు లేట్ చేస్తే కాంగ్రెస్కు చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వెంటనే అసెంబ్లీ అయిపోయింది, తర్వాత పార్లమెంట్ అయిపోయింది, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోయినాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉప ఎన్నిక. ఇక మిగిలింది సర్పంచ్. కాబట్టి మా ఎమ్మెల్యేని గెలిపించినాం, మా ఎంపీని గెలిపించినాం, ఇప్పుడు మేము గెలవాలనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి లేట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి జనాలలో. ఇప్పటికే కరెంటు తీసేస్తున్నారని అదొక విషయం, ఇదొక విషయం, 2 లక్షల రుణమాఫీ అయితలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి వస్తుంది. ఈ 4-5 నెలలు జరపడం వల్ల ఇంకా అసంతృప్తి కాంగ్రెస్ మీద పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే వేడి మీద ఎన్నికలు పెడితే కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు బాగా ఆలోచిస్తున్నట్టు మనకు సమాచారం. అయితే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగి వాళ్ళ పదవి కాలం కూడా 5 సంవత్సరాలు అయిపోయి కూడా దాదాపు 5-6 నెలల దగ్గరికి వస్తుంది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. మరి ఇక్కడ
టెక్నికల్గా కావచ్చు, రాజకీయ అంశాలతోటి ఒకవేళ ఎన్నికలు జరపకపోతే కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం వచ్చేసి ప్రజలలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఆ అసంతృప్తి కాస్త బీఆర్ఎస్ వైపు ప్రయోజనం చేకూర్చడానికో, బీజేపీ వైపు జనాలు మొగ్గు చూపడానికి అవకాశం కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి దూరంగా పోయి వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. సకాలంలో ఎన్నికలు బీసీల రిజర్వేషన్ ప్రకారమే ఇస్తే బాగుంటుంది, కానీ ఇప్పటికిప్పుడు ఈ బీసీ కులగణన అనేటువంటిది కాదు కాబట్టి గతంలో ఏ అయితే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రత్యేక అధికారుల పాలన ఎక్కువ కాలం కొనసాగితే జనాలలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కులగణన చేసే వరకు అసెంబ్లీ తీర్మానాన్ని కూడా చేసింది. అంటే కులగణన మీద అసెంబ్లీ తీర్మానం చేసింది. అది కాస్త లోక్సభ ఎన్నికల కోడ్ వల్ల కొంత ప్రారంభం కాలేదు. మరి ఇప్పుడు ప్రారంభమైతే ఎన్నికలు జరపపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుంది. అంటే బీసీల లెక్క తేల్చేందుకు టైం పడుతుంది కాబట్టి కులగణన జరిగేంత వరకు ఎన్నికలు ఆపొద్దని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సుమారు 4 నెలలన్నా తక్కువ 4 నెలలు పట్టే అవకాశం ఉంటుంది. అయితే గతంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్ల ఎన్నికలు జరిపితే ఉపయోగం ఉంటుంది అనేటువంటిది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 34% బీసీ రిజర్వేషన్లు ఉంటే అది 50%కు మించిపోతుంది. సుప్రీం తీర్పు ఏం చెప్పిందంటే 50%కు మించొద్దని చెప్పింది. కాబట్టి 34% నుండి 23%కి కుదిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 34% బీసీల రిజర్వేషన్ను 50%కు మించుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను గౌరవించాలంటే 34% ఉన్న బీసీల రిజర్వేషన్ను 23%కి తగ్గిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిర్రు. ఆ పిటిషన్ వేసిర్రు, ఎన్నికలు వచ్చినాయి, అయిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, మేము అధికారంలోకి వస్తే 34% ఉన్నటువంటి రిజర్వేషన్లను 23%కి తగ్గించారు కాబట్టి ఇప్పుడు 42%కి పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు గెలిచింది కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. అది సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాల్సిన అవసరం కూడా ఉంది. 42%కి పెరిగితే ఈ సీట్లలో ఏదైతే సర్పంచ్గా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో అక్కడ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అవుతే బీసీలు ఎక్కువ సంఖ్యలో పోటీ చేసి ఎక్కువ సంఖ్యలో గెలవడానికి అవకాశం ఉంటుంది. అంటే పంచాయతీ ఎన్నికల్లో 42% ఇవ్వాలని బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ, బీసీలు చాలా బలంగా కోరుకుంటున్నారు. ఏదేమైతుందో చూద్దాం. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని 42% రిజర్వేషన్ను పెంచాలని ఎట్లయితే అసెంబ్లీలో తీర్మానం చేసిరో దాన్ని అమలు చేస్తారా, లేదా బీసీ కులగణన అయ్యేందుకు 3-4 నెలలు టైం పడితే అయిపోయిన తర్వాతనే దాని ప్రకారమే ఎన్నికలు జరుపుతారా, లేదంటే గతంలో ఉండేటువంటి రిజర్వేషన్ల ఆధారంగా సర్పంచ్ ఎన్నికలు జరుపుతారా అనేటువంటిది మనం చూడాల్సిందే. మొత్తం మీద గత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరగడానికి చాలా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఊర్లో ఏ రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.